రైట్. ఎగ్జాక్ట్. అది కూడా మాట్లాడారు. తను ఏమన్నారంటే అలా మాట్లాడి క్షమాపణలు చెప్పమన్నా కూడా ఇంతవరకు క్షమాపణలు చెప్పలేదు. ఎలా వస్తారు ఇక్కడ ప్రజలు ఆయనని ఏ రకంగా స్వీకరిస్తారు అనుకుంటున్నారు అని చెప్పేసి కూడా తను ఆయన రీసెంట్గా తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టారు ఆంధ్రాకి, పర్టికులర్గా కోనసీమకి. వాళ్ళ దిష్టి తగిలి కొబ్బరి పంట మొత్తం నాశనం అయింది అన్నాడు. కాబట్టి ఆ వ్యాఖ్యలు వీళ్ళ మనసుల్లో ఉన్నాయి ఇంకా. అందుకని ఆయన ఇక్కడికి వస్తే ఇవన్నీ అడుగుదామని జనాలు సిద్ధంగానే ఉన్నారు. సీరియస్గా అంటే వాళ్ళు నేటివ్ ఓటర్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఉపన్యాసాలు చెబితే ఇబ్బందే. సెటిలర్ కాలనీస్కి వెళ్ళి ఆయన ఏం మాట్లాడినా వాళ్ళు వింటారు. అలాంటి ప్రయత్నం ఇప్పుడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో మీటింగ్ పెట్టుకోవచ్చు, వనస్థలిపురంలో పెట్టుకోవచ్చు, చిక్కడపల్లిలో పెట్టుకోవచ్చు. ఇలా కొన్ని ప్రాంతాలు, కొన్ని పాకెట్స్ ఉన్నాయి. వాళ్ళ పాకెట్స్లోకి వెళ్ళి ఆయన మాట్లాడుకోవచ్చు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఆయన్ని తమిళనాడు ఎన్నికల్లో కూడా వాడతారు. అలాగే గతంలో కూడా 2-3 ఎన్నికల్లో వాడారు ఆయన. మహారాష్ట్రకి తీసుకెళ్లారు కదా సార్. అంటే ప్రతి చోట తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ఈయనతో మాట్లాడించడం ద్వారా ఆ ఓట్లను తమ వైపు డ్రైవ్ చేసుకోవడం అనేది ప్రోగ్రామ్ వాళ్ళు. బీహార్కి తీసుకెళ్ళలేదు, మళ్ళీ తీసుకెళ్ళలేదు, మహారాష్ట్రకి తీసుకెళ్ళారు. అంటే ఆంధ్ర ఓటర్లు ఎక్కడుంటారో నాగపూర్ పరిసరాల్లో ఆంధ్ర ఎక్కువ. బలార్షా ఆ ఏరియాలో కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు, తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు. అంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో, ఇప్పుడు నాగ్పూర్లో కూడా చాలా ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటివన్నీ తీసుకెళ్ళడం ద్వారా ఒక ప్రయోజనం నెరవేరుతుంది. చంద్రబాబును కూడా తిప్పారుగా. అందుకని అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. అంతకు మించి ఆయన నేటివ్ ఓటుని ప్రభావితం చేసే పరిస్థితుల్లో అయితే లేడు. జనం కూడా ఆయన యాక్సెప్ట్ చేయరు. ఆయన్ని యాక్సెప్ట్ చేయరు, చంద్రబాబుని యాక్సెప్ట్ చేయరు, జగన్మోహన్ రెడ్డిని కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఆయన అసలు పక్క రాష్ట్రపు గొడవలే మనకొద్దు అని చెప్పి ఒక రాజ్యాంగం రాసుకుని కూర్చున్నాడు అక్కడ. ఇంతకు ముందు వచ్చినటువంటి ఆయన చెల్లెలు షర్మిలను కూడా ఆదరించే పరిస్థితి లేదు ఇక్కడ. ఆ విషయం స్పష్టంగా అర్థమయ్యి ఆవిడ ఇక్కడ తెలంగాణ అనేటువంటి ఆవిడ ఫ్లోట్ చేసినటువంటి ఒక కంపెనీని క్లోజ్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అందుకని తెలంగాణ ప్రాంత ప్రజల చైతన్యము, దాంతోపాటు వీళ్ళు నాయకుల్ని లెక్క కట్టే తీరు, ఇవన్నీ చాలా స్పష్టంగాను నిర్దిష్టంగాను ఉంటాయి. ఆ నిర్దిష్టమైనటువంటి ప్రమాణాల మేరకు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆనడు, ఉపయోగం లేదు. అందుకని ఆయన ఏదో మేరకు కొంతవరకు సెటిలర్ ఓట్లని గ్రాప్ చేయడానికి ఉపయోగపడగలడు. దానికైనా సరే ఆయన నేటివ్ తెలంగాణలో తిరగాలి. తిరిగినప్పుడు ఎవరో ఒకడు అవును ఇప్పుడు మాకు దిష్టి పెట్టడానికి వచ్చావా నువ్వు అంటే ఏం సమాధానం చెప్పాలో కష్టమే. అంటే ఎన్నికల వేదిక మీద నుంచి ఇలాంటి ప్రశ్నలని హ్యాండిల్ చేయటం అనేది ఆయనకే ఇబ్బంది. ఆయన ఏ పార్టీ కోసం ప్రచారంలోకి దిగాడో ఆ పార్టీకి కూడా ఇబ్బంది. అందుకని కూడా ఈయన పర్యటన ఉండకపోవచ్చు. ఆయన కూడా అంగీకరిస్తున్నట్టుగా లేదు, ఆయన కూడా అంగీకరించట్లేదు. అయిపోయింది, అది అయిపోయింది నిన్నటికి ఎన్నికల ప్రచారానికి అయిపోయింది. కాబట్టి ఆయన రాడు కూడా. రేపు పొద్దున ఇంకే ఎన్నికలు జరిగినా ఆయన్ని పిలిచినా కానీ ఇక్కడికి వస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్, ఇక్కడ ఖచ్చితంగా వచ్చి మేము పోటీ చేస్తామని చెప్పేసి గతంలో మాట్లాడారు కదా సార్. తెలంగాణ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తాం, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి కూటమి ఏదైతే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇక్కడ చేస్తామని చెప్పారు. అసెంబ్లీ అప్పుడు చేసింది, కూకట్పల్లి లాంటి కొన్ని ఏరియాలలో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి చెప్పింది. కానీ ఈసారి అసలు ఎక్కడ లేదు అసలు. అది కూడా మొదట ఒంటరిగా పోటీ చేశారు, తర్వాత కలిసి మీటింగులు పెట్టారు, ఏ ఫలితము రాలేదు. కాకపోతే కూకట్పల్లి ఏరియాలో కొంత ఓట్లు వాళ్ళు జనాల నుంచి పొందగలిగారు. కంపారిటివ్గా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కూకట్పల్లి నియోజకవర్గంలో వాళ్ళు కొంత ప్రభావాన్ని చూపించిన మాట వాస్తవమే. అంటే సెటిలర్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఈజీగా, అంటే సినిమా ప్రేమికులు మాత్రమే కాదు, కూకట్పల్లి ఏరియాలో సినిమాలకి డబ్బులు వస్తాయి. అలాగే పవన్ కళ్యాణ్ పార్టీకి కూడా ఓట్లు బాగానే వచ్చినాయి. అంతవరకే పరిమితం. అంతకు మించి వాళ్ళు ఏదో ప్రభావం చూపిస్తారు అనుకునేది భ్రమే ఆయన ఏం మాట్లాడినప్పటికీ. అందుకని ఆయన కాన్షియస్గా అన్ని ప్రాంతాల వాళ్ళు కలిసి ఉన్నటువంటి ఏరియాలకు వెళ్ళి ప్రచారం చేయటం అనేది ఆయనకే ఇబ్బందికరం. జనాలు స్ట్రైట్గా రోడ్డు మీదే నిలబెట్టి ఆయన కడిగేసే అవకాశం ఉంది. అందుకని అలాంటి రిస్కుల్లోకి ఎంటర్ కాడు ఆయన.